హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు కార్తీక పురాణంలో 20వ అధ్యాయం తెలుసుకుందాం. పురంజేయుడి కథ. వశిష్ఠ మహర్షి చెబుతున్న కార్తీక మాస వ్రత విషయాలను జనక మహారాజుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఆ కథలు వింటూ మరింత భక్తి పారవశ్యానికి లోనవుతున్నాడు. కార్తీక వ్రత మహత్యాన్ని ఇంకా వినాలనే ఆసక్తి అతడిలో పెరుగుతుంది. వశిష్ఠుడికి నమస్కరించి తన కోరికలను విన్నవించాడు. మహర్షి, కార్తీక మాస వ్రత విశేషాలు ఇంకా ఉంటే వివరించండి. ఈ వ్రతం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అంటూ మహర్షిని ప్రార్థించాడు. ఎంతో ఆత్మీయులుగా భక్తితో జనకుడు అడిగిన తీరుకు వశిష్ఠుడు ఎంతో ముచ్చటపడి, రాజా, నువ్వు అడిగిన వివరాలు చెబుతాను, విను. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షికి కార్తీక మాస వ్రతం గురించి చర్చ జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు నీకు చెబుతాను, విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఓ సందర్భంలో అగస్త్య మహర్షిని అత్రి మహర్షిని ఈ విధంగా అడిగాడు. మహర్షి, నువ్వు విష్ణుమూర్తి అంశతో పుట్టినవాడివి కాబట్టి నీకు కార్తీక మాస మహత్యం బాగా తెలుస్తుంది. ఆ వ్రత విశేషాలు నాకు వివరించు అంటూ అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగారు. అత్రి మహాముని సమాధానం చెబుతూ, మహానుభావ అగస్త్య మహర్షి, నువ్వు చాలా చక్కటి ప్రశ్న అడిగావు. నీతో పాటు లోకానికి కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. కార్తీక మాస విశేషాలు చెబుతాను, విను. కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ, వేదంలో సమానమైన శాస్త్రం కానీ, ఆరోగ్యానికి మించిన సంపద కానీ ఈ లోకంలో లేవు. ఎవరైతే కార్తీక మాసంలో స్నానం చేసి శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాల్లో దీపదానం చేస్తాడో అతడు అంతులేని పుణ్య ఫలితాన్ని పొందుతాడు. ఇందుకు సంబంధించిన ఇతిహాస కథ వివరిస్తాను, విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన పురంజేయుడు అనే రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణగా ఉండేవాడు. కొంతకాలానికి అతడికి ధనాశ విపరీతంగా పెరిగింది. రాజ్యమంతా తనదే, తనను మించిన రాజు లేడన్న అహంకారం పెరిగింది. దీంతో అతడిలో జ్ఞానం నశించింది. బ్రాహ్మణుల మాన్యాల్ని ఆక్రమించుకున్నాడు. పరమ పిసినారిగా మారాడు. తానే స్వయంగా దొంగల్ని చేరదీసి ప్రజల ధనాన్ని అపహరించేవాడు. ఇలా ఇంకా ఎన్నో భయంకరమైన పనులు చేస్తూ రాజ్య ప్రజల్లో భయాందోళనలు పెంచాడు. అతడి దుర్మార్గాలకు అంతు లేకుండా పోయింది. రాజు చేస్తున్న విపరీత చర్యలు చుట్టుపక్కల దేశాల రాజులు గమనించారు. కళింగ, కొంకణ, టెంకణ, కాంబోజ తదితర రాజులంతా ఒక్కసారిగా జట్టు కట్టారు. కాంబోజ రాజును తమకు నాయకుడిగా చేసుకుని పురంజేయుడి మీద దండెత్తాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన సైన్యాన్ని తీసుకుని రహస్య మార్గాల ద్వారా అయోధ్యను చేరుకుని ఒక్కసారిగా 4 వైపుల నుంచి అయోధ్యను దిగ్బంధనం చేశారు. విషయం తెలుసుకున్న పురంజేయుడు కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. శత్రువులు తనకన్నా బలంగా ఉన్నారని తెలుసుకున్న పురంజేయుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినప్పటికీ శత్రువుల్ని తన సైన్యంతో ఎదుర్కొన్నాడు. తన సైన్యానికి చక్కటి నేర్పుతో ముందుకు నడిపించి తాను కూడా యుద్ధరంగానికి చేరుకున్నాడు. స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక పురాణంలోని 20వ అధ్యాయం సమాప్తం.